ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. హాస్టల్ వార్డెన్కి సంబంధించి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇక్కడ స్టార్టింగ్ శాలరీ 30,000 పైన అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. షార్ట్కట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే హాస్టల్ వార్డెన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మణిపూర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు, స్టెనోగ్రాఫర్ అనగా క్లర్క్ ఉద్యోగాలు, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, అలానే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అలానే డ్రైవర్ ఉద్యోగాలు రావడం జరిగింది. లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు, అలానే లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు, వార్డెన్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 78 అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. మనకు 15వ తేదీ మే నుంచి స్టార్ట్ కావడం జరిగింది అప్లికేషన్. అలానే మనకు 13 వరకు అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ అప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు జాబ్స్ పాయింట్ అని గూగుల్లో సెర్చ్ చేశారంటే టాప్లో నోటిఫికేషన్ ఉంటుంది, వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. అలానే మీకు కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మీరు కానీ చూసుకున్నట్లయితే మణిపాల్ నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ మణిపూర్ యూనివర్సిటీ నుంచి ఇది మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ వేకెన్సీ అండి. గ్రూప్ బి అలానే గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, అన్ని 12 రకాలుగా మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు డిఫరెంట్గా జాబ్స్ అయితే ఉన్నాయి. అన్నిటికి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ 18,000 అనగా ఇది బేసిక్ పే మాత్రమేనండి. ఆ తర్వాత అన్ని కూడా కలిపి 35,000 పైన ఇక్కడ మీకు శాలరీస్ అయితే ఇస్తారు. అయితే ఏజ్ లిమిట్స్ అనేది కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వివిధ రకాలుగా మనకి ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ వచ్చి మీకు వార్డెన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 35 ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్గా 78 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత హార్డ్ కాపీ అనేది ఈ ప్లేస్ అనేది మీరు సెండ్ చేయాలి. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు జనరల్ పర్సన్స్కి 500, ఓబీసీ వాళ్ళకి 500 అయితే తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 300 అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేయాలి ఆఫ్లైన్లో. ఓకే, మరిన్ని వివరాలు మీరు పొందాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అయితే విద్యా అర్హతలు మనం కానీ చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా మనకు విద్యా అర్హతలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి మీరు 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఐటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 32 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి 12th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండి ఆ తర్వాత మనకు స్టేట్ లేకపోతే మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్కిల్ సర్టిఫికేట్ అనేది లైబ్రరీకి సంబంధించి టెక్నాలజీ సంబంధించి ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నది లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి 12th క్లాస్ మీరు ఈక్వల్గా ఉన్నటువంటి ఏదైనా కూడా మీరు పాస్ అయిన అభ్యర్థులు, దాంతోపాటు లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. కుక్ జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయండి. అవే కాకుండా మనం కానీ చూసుకున్నది వివిధ రకాలుగా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఉద్యోగాలు ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. మనకు టెక్నికల్ అసిస్టెంట్ మనకు 3 years ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సైన్స్ సబ్జెక్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే డిగ్రీ అనేది ఇక్కడ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా మీ దగ్గర డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇది గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఎలా మీరు పొందాలి అది మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా సింపుల్ ఏంటంటే కింద కామెంట్స్ ద్వారా వెళ్ళి కామెంట్స్ బాక్స్లో పైన పింక్ చేసి ఉంటాను, వెంటనే క్లిక్ చేసి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అలానే గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ లేదా బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో మనకు telugujob.com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తాను మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీరు పొందారు. ఇది మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, దాని మీద క్లిక్ చేసి మీరు రీడౌట్ చేసుకోవాలి, అది కూడా మీకు చెప్తాను. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు పోస్టల్ జీడీఎస్కి ఎవరైతే అప్లై చేస్తారో థర్డ్ మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. డైరెక్ట్ పీడిఎఫ్ ఇచ్చాను. అడవి శాఖలో కూడా దీనికి సంబంధించి మనకి ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్, అలానే మల్టీ టాస్క్ స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చాయి. 10th క్లాస్ అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే రావడం జరిగింది. అలానే మనకు సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఇందులో కూడా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు అండి. అలానే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీకు డబ్బులు రాకపోతే దానికి సంబంధించి ఆడబిడ్డ నిధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలానే మనకు ఒక స్కాలర్షిప్ వస్తుంది. 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి 10,000 నుంచి 75,000కి సంబంధించి ఒక స్కాలర్షిప్ వస్తుంది. దానికి సంబంధించి అందరూ కూడా షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా 10th క్లాస్ చదువున్నా ఆ అబ్బాయిలకి అందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలానే మనకు ఆంధ్రప్రదేశ్లో వన్ స్టాప్ సెంటర్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి.
అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు వార్డెన్కి సంబంధించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడే మీరు కానీ కిందకి వచ్చినట్లయితే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీరు పొందుతారు. అన్ని ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్ అనేది ఇక్కడ ఇచ్చాను. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. రీడౌట్ చేసిన తర్వాత మీరు అర్హులైతే మాత్రం ఇక్కడ అప్లై లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాను, అవి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్ అనేది కూడా ఉంటుంది. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై లింక్ మీద క్లిక్ చేసి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు ఫ్రీగా మీ మొబైల్ పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.